ఈడీ ఆఫీసుల వద్ద కాంగ్రెస్కు చేస్తున్నటువంటి నిరసనగా బీజేవైఎం కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బీజేవైఎంకు సంబంధించినటువంటి కార్యకర్తలు శ్రేణులంతా కూడా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేసే క్రమం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే బీజేవైఎంకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకసారిగా అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు రావడం ఏదైతే ఇటీవల మనం చూసుకోవచ్చు. ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేయడానికి నిరసనగా గత 2 రోజుల నుండి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుంది. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలకు కౌంటర్ నిరసనలు బీజేవైఎంకి సంబంధించిన వాళ్ళైతే చేస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం ఏదైతే నిరసన చేస్తున్నటువంటి క్రమం అయితే పోలీసులు కూడా వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం మనం చూడవచ్చు. ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు వచ్చి తమ నిరసనను కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ చిత్రపటాలను వేషధారణగా ధరించి ఒక విచిత్రమైనటువంటి వేషధారణతో కూడా వాళ్ళు తమ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. దొంగే దొంగ అనే విధంగా ఉంది అంటూ కూడా వాళ్ళ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారిగా స్ప్లిట్ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నేతలు ఒకసారి కూడా రావడంతో కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనకు చూసుకోవచ్చు. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చూసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే ప్రక్రియ ఒకసారిగా పోలీసులకు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే మనకు కొనసాగుతుంది. పోలీసులు ఒకసారిగా అరెస్ట్ చేసే క్రమంలో నిరసన కూడా శాంతియుతంగా నిరసన తెలియకపోవడంతో కూడా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పోలీసుల పైన ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బాబు వాయిస్ ఇస్తున్నాం కదా మనం చూడవచ్చు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా అరెస్ట్ చేసే ప్రక్రియను అయితే మనకు చూడవచ్చు. ఒక్కసారిగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలను అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులకు అదేవిధంగా కార్యకర్తలకు మధ్య ఒక తోపులాట ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్కామ్ చేసిందో ఆ స్కామ్ని దాదాపుగా ఈడీ ఆఫీస్ అటాచ్ చేసుకొని వీళ్ళు దోషులు అని చెప్పేసి ఈడీ ఆఫీస్కి అటెండ్ కావాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం పిలిచిరో ప్రభుత్వం కాదు అది ఈడీ ఆఫీస్ పిలిచిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ నేతలకు నాయకులకు సిగ్గు శరం ఇంటిగా ధ్యానం ఉంటే ఆలోచన శక్తి ఉంటుంది. కానీ బీజేపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ బీజేపీని బదనాం చేస్తూ ఉంది. అది ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. 1938లో ఏదైతే ఈ కంపెనీకి సంబంధించిన పత్రికకు సంబంధించినటువంటి ఆస్తుల యొక్క వేలాన్ని అప్పనంగా 50 లక్షలకు కొనుగోలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారు 2000 కోట్లని మీరు అన్యాయంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మనం చూడవచ్చు. ఒకవైపు మీడియాతో మాట్లాడుతున్న క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం మీద కనబడుతుంది. బీజేపీ నేతలందరినీ కూడా లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కొడతారా అనే స్థాయిలో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు నిరసన తెలియట్లేదంటూ కూడా పోలీసులను క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చూసుకోవచ్చు. ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే మనకు నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. వారందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. బీజేపీ శ్రేణులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. మొత్తంగా ఒక్కసారి అయితే ఘర్షణ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు.
ఇటువైపు మరొక వైపు ఒకవైపు అరెస్టులు చేస్తుంటేనే మరొక వైపు నిరసనలు కూడా తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనబడుతుంది. మరికొంతమంది ఇటు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద తమ నిరసనను కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. ఇటు వచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియను కూడా కనబడుతుంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇటు బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూసుకోవచ్చు. మనం చూడవచ్చు పోలీసులు కూడా లోపల అంటే వ్యాన్లో అరెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళని తీవ్రంగా వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు అయితే మనకు విజువల్స్లో స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అరెస్ట్ చేసిన వారిని పట్ల కూడా పోలీసులు లోపల దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ వాళ్ళలో చూడొచ్చు. మీరు ఆడవాళ్ళని కొడుతున్నారు లోపలేసి, మీరు జూమ్ చేస్తే కనబడుతుంది. పోలీసు వాళ్ళు ఎంత సిగ్గు లేకుండా మారిరంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమో టెంట్ వేసుకొని ఈడీ ఆఫీస్ ముంగడ పర్మిషన్ ఇస్తారు. ఈడ రాజ్యాంగబద్ధంగా మేము ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని గుంజి కొట్టుకుంటూ లోపడేస్తున్నారు. దీనికి మళ్ళీ సిగ్గు మళ్ళీ పనుందా కాంగ్రెస్? పోలీసు దారుణంగా వ్యవహరిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు అండగా ఉంటుర్రు. ఏదైతే వాళ్ళు సిగ్గుపడకుండా ఇప్పుడు చేసిన ఈ వైఖరి ఏదైనా ఉందో అవినీతికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క మీరందరూ చూస్తున్నారు. అవినీతి జరిగిందన్న ఆరోపణలు వస్తేనే వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్నారు. చట్టం ఒకటే, చట్టం ముందు అందరూ సమానలే అన్న ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చూడొచ్చు. మనం ఒకవైపు కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, మరికొంతమందిని పోలీస్ వెహికల్స్ ఎక్కించే ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఈ క్రమంలో పోలీసులకు అదేవిధంగా బీజేవైఎం శ్రేణులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఒక్కొక్కరిగా అయితే అందరినీ అరెస్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రక్రియ మనం చూసుకోవచ్చు. అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అయితే స్కామ్ అవుతుందో, నేషనల్ హెరాల్డ్ స్కామ్ ఉందో, నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో ఈడీ ఇచ్చినటువంటి తీర్పును వాళ్ళు అగౌరవపరిచే విధంగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని అగౌరవపరిచే విధంగా వాళ్ళు చేసినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దొంగ అనే సందంగా నీకు రాజ్యాంగం పైన, బాబాసాహెబ్ అంబేద్కర్ పైన గౌరవం లేని విధంగా సుప్రీంకోర్టుని కావచ్చు, ఢిల్లీ హైకోర్టుని కావచ్చు, చోట ఈడీని కావచ్చు, సిబిఐని కావచ్చు, వీటిపైన నమ్మకం లేని విధంగా వ్యవహరించాలని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తే 10 మంది లేరు, వాళ్ళకు పోలీసులు రక్షణ. ఇట్లా ధర్నా చేస్తే యువక నాయకులను, మా యువమోర్చా అధ్యక్షులను, యువమోర్చా కార్యకర్తలను ఇట్లా పోలీసులు దీంట్లో పెట్టి అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ చేసిన ప్రతి తప్పుకు మూల్యం చెల్లించొస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈడీ ఆస్తులను అటాచ్ చేస్తే దానికి నిరసనగా కాంగ్రెస్ నిరసనలు తెలియజేస్తుంది. అక్కడ ఒకళ్ళు కూడా పోలీసులు వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా బీజేవైఎం శ్రేణులు అయితే క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తంగా ఒకసారిగా ఇటు బీజేవైఎం వాళ్ళు కౌంటర్ నిరసనలు తెలియజేసేందుకు లిబర్టీ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ రాముతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.